అగ్రరాజ్యం అమెరికా గడ్డపై తెలంగాణ జానపద కళలు సందడి చేశాయి. ఓక్లాండ్ అరేనాలో జరిగిన సిలికాన్ ఆంధ్ర రజతోత్సవ వేడుకల్లో వేములవాడకు చెందిన ఒగ్గు కళాకారులు మిద్దె వినీత్ బృందం తెలంగాణ సాంప్రదాయ కళను ప్రదర్శించి తెలుగువారిని ఆకట్టుకుంది. సిలికాన్ ఆంధ్ర రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఓక్లాండ్ అరేనాలో వేములవాడకు చెందిన మిద్దె వినీత్ బృందం ఒగ్గు కథ, బోనాల నృత్య ప్రదర్శనలు నిర్వహించింది. ఏడంతరాల బోనం సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా సాగిన ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణ జానపద కళ పితామహుడు దివంగత మిద్దె రాములు వారసత్వాన్ని ఆయన వారసులు పరశురాములు వినీత్లు కొనసాగిస్తూ ఉన్నారు. తెలంగాణ జానపద కళకు దేశ విదేశాల్లో గుర్తింపు తీసుకువచ్చేలా అనేక వేదికలపై ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర రజతోత్సవ వేడుకల్లో అమెరికా వేదికపై ప్రదర్శన ఇచ్చేందుకు వచ్చిన ఆహ్వానం మేరకు మిద్దె వినీత్ బృందం అమెరికాకు చేరుకుంది. అక్కడి తెలుగు వారిని తెలంగాణ ఒగ్గు కథ, బోనాల నృత్యాలతో అలరించింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అమెరికా వేదికపై చాటి చెప్పిన మిద్దె వినీత్ బృందంపై పలువురు ప్రశంసలు కురిపించారు. అమెరికా గడ్డపై తెలంగాణ జానపద కళకు గుర్తింపు తీసుకువచ్చిన కళాకారులకు తెలంగాణ ఒగ్గు కథ కళాకారులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సిలికానాంధ్ర సంస్థ వారికి, మమ్మల్ని ఇంత గొప్పగా గుర్తించి ఆహ్వానించిన మా కూచిపోట్ల ఆనంద్ సార్ గారికి, అలాగే సిలికానాంధ్ర సంస్థ అధ్యక్షురాలు ప్రియా తనుగుల మేడం గారికి, సంస్థ సభ్యులందరికీ కూడా కళాభివందనాలు తెలియజేస్తూ హరి హరి రఘునందన ఆగో హరి హరి బ్రహ్మాండమా హరిలోక సంచారి మద్దుల మానేర్లు మానేరుగడ్డ మరవన్న తల్లి విద్య నేర్పినవాడా వీరను మల్లు బుద్ధి చెప్పిందానా భువన అంచారి అమ్మవారు పార్వతి 10,000 దండమే ఓ రామ రామో స్వామి యాదవి దండామా భూదవి దండామా స్వామి యాదవి దండామా భూదవి దండామా అయ్య లోకల శంకార నీకన దండామా అయ్య మమ్ముల గన్నట్టి మా తల్లికి దండామా అయ్య మమ్ముల గన్నట్టి మా తండ్రికి దండామా మా తాత మితేరా ములుకు దండామా ఎన్ని తప్పులున్నా గానీ మన్నించి బ్రోవారయ్యా కాలి కట్టె కట్టాలేను నేను ఏమి నిలవనెట్టి రాఘవో అబ్బలాలా అక్కలాలా ఇయ్యలని రోజున ఏం జరుగుతుంది అంటున్నావా? జరుగుతుంది. ఆగో ఎండికొండ పవిడికొండ ఏలవాడు శంకరుడు గరళకంఠుడు గౌరీ మనోహరుడు నీలకంఠుడు నిత్యానందుడు పులిచెరు మాంబరధరుడు గదచెరు మాంబరధరుడు. ఈ వెండి పండుగ, ఈ సిల్వర్ జూబ్లీ అన్న దానికి వెండి పండుగ అన్న మాట కాయిన్ చేసింది మా శ్రీవారు ఆనంద్ కూచిభట్ల గారు. అది చక్కగా మన ఒగ్గు కథ వీరులు మొట్టమొదటిసారి మన దేశానికి వచ్చి వారి మన భారతదేశం నుంచి అమెరికాకి తెల్లవారి గడ్డపైన ఒగ్గు కథ కీర్తి పతాకం ఎగరేసినందుకు అయ్యా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మనందరము కూడాను ఎట్లా పుట్టినిల్లు లాంటిది ప్రయోగాలకి అందులో రకరకాల జానపద కళారూపాలు ఎటువంటి కళారూపమైనా సరే తీసుకువచ్చి